ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజుకి పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు జారీ చేశాయి. ఏవైతే ఆర్టీపీసీఆర్ కిట్ కావచ్చు, ఆక్సిజన్, ఇవన్నీ వెంటనే మాక్ డ్రిల్ చేయాలని ఇప్పటికీ ఆదేశించింది. ప్రస్తుతం ఫీవర్ హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉంది? దీని గురించి మనతో మాట్లాడడానికి ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శంకర్ వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఎన్ని కేసెస్ ఉన్నాయి, పరిస్థితి ఏ విధంగా ఉంది ఫీవర్ హాస్పిటల్లో? అంటే ప్రస్తుతం మన దగ్గర కేసులు ఏం లేవు. అవుట్ పేషెంట్ మీద మనకు కొన్ని పాజిటివ్ వస్తున్నాయి. ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ ర్యాపిడ్ టెస్ట్లో మనకు నిన్న ఒక కేసు పాజిటివ్ వచ్చింది, మొన్న ఒక 5 కేసులు పాజిటివ్ వచ్చాయి. ఈ పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నారు, వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో ఉండమని చెప్పాము. మన దగ్గర ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నాం, కొన్ని జిహెచ్ఎంసీ నుంచి వచ్చినాయి. దాంట్లో నిన్న 2 పాజిటివ్ వచ్చినాయి. ఒక 1 వీక్ బ్యాక్ మన దగ్గర చైల్డ్ కోవిడ్ పాజిటివ్ వస్తే అది రికవరీ కూడా డిశ్చార్జ్ అయిపోయారు. అంటే ప్రస్తుతం మనము కోవిడ్ టెస్టులు మనము ఓపీ బేస్ మీద చేస్తున్నాం. మనం అన్ని ర్యాపిడ్ టెస్టులు సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి చేస్తున్నాం. తర్వాత కొన్ని జిహెచ్ఎంసీ ఏరియాలో అక్కడ ఉన్న వాటిలో మనకు కొంతమందికి ఆర్టీపీసీఆర్ టెస్టులు మనం చేస్తున్నాం కనుక అవి కూడా వస్తున్నాయి మనకు. కానీ అలర్ట్గా ఉన్నాము. అన్ని హాస్పిటల్స్ బెడ్స్ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి. తర్వాత మనకు రూమ్ 40 బెడ్స్ దాకా కోవిడ్ బెడ్స్ ఏర్పాటు చేసినాము. అన్ని హాస్పిటల్లో కూడా కోవిడ్ బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతము సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఉన్న వాళ్ళకు కూడా మనం టెస్టులు చేస్తున్నాము, వాళ్ళకు హోమ్ ఐసోలేషన్గా అడ్వైజ్ చేస్తున్నాము. సో మనం గత వారం రోజుల నుంచి చూస్తే పిల్లలపైన ఎక్కువగా అటాక్ అవుతుంది. నీలోఫర్ హాస్పిటల్లో 8 మంది చైల్డ్స్కి వచ్చింది, ఇంకో వరంగల్ ఎంజిఎంలో. సో పిల్లలకి ఎక్కువగా అటాక్ అవుతుంది ఎందుకంటారు? అంటే పిల్లలకు ఎక్కువ అటాక్ అవుతుందంటే ఇంకా పిల్లలకు కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. తర్వాత పిల్లలకు మాస్క్లు వేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు పెద్దలు అయితే మాస్క్లు వేసుకుంటారు, కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారు, హ్యాండ్ వాష్ చేసుకుంటారు, నోట్లో ఏలు పెట్టుకోవడము, ముక్కులో ఏలు పెట్టుకోవడం అనేది పెద్దలు చేయరు. సో అందుకొరకు పిల్లలు ఆడుకునేటప్పుడు ఒకరికి ఇన్ఫెక్షన్ ఉంటే ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అందుకొరకని పిల్లల్లో ఎక్కువ ఎఫెక్ట్గా స్ప్రెడ్ అవుతుంది కనుక ఒకవేళ వాళ్ళకు తెలియదు కూడా సిమ్టమ్స్ ఒక్కోసారి తల్లిదండ్రులు గుర్తిస్తే తప్ప. సో అందుకొరకని కొందరు న్యూమోనియా వచ్చి సీరియస్ అవుతున్నారు. అందుకొరకు నీలోఫర్ హాస్పిటల్లో కొన్ని కేసులు పెరుగుతున్నాయి. కాకపోతే వాళ్ళకు సీరియస్ అయ్యే అవకాశాలు ఉండవు. కోవిడ్లో ఒక రకమైన ప్రత్యేకంగా ఆకర్షణ ఏంటంటే వాళ్ళకు ఉన్న ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల కొంత వరకు కోవిడ్ డెత్స్ పిల్లల్లో చాలా తక్కువ. కోవిడ్ మనం ఇంతకుముందు కూడా చూసినాము, ఒక కోమార్బిడ్ కండిషన్ వాళ్ళని ఎక్కువ డెత్స్ ఉంటాయి. యంగ్స్టర్స్లో చిల్లులో చాలా తక్కువ. కాకపోతే ఎర్లీగా మనం గుర్తించి మనం వైద్యం తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ కోవిడ్ అనేది మనకు పిల్లల్లోని కాదు, అందరిలో ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఏంటంటే గాలి ద్వారా, తుంపర ద్వారా, ఒకరి ద్వారా ఒకరు స్ప్రెడ్ అవుతుంది కనుక ఇప్పుడు మనకు కేరళలో ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. కేరళ నుంచి ట్రావెల్ చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకు మనం కోవిడ్ టెస్ట్ చేసి ఒకవేళ పాజిటివ్ ఉంటే హోమ్ ఐసోలేషన్ చేయడము, ఒకవేళ నెగిటివ్ ఉంటే పర్వాలేదు, ఒకవేళ కోమార్బిడ్ ఉంటే మాత్రం హాస్పిటల్ అడ్మిట్ చేసి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు JN1 తీవ్రత ఏ విధంగా ఉండదు? ఇంకా వేరే రాష్ట్రాల్లో మరణాల రేటు కూడా నమోదవుతుంది. మన రాష్ట్రంలో పీక్ స్టేజ్లోకి ఎప్పుడు వెళ్తుంది? అంటే మనకు ఇప్పుడు వరకైతే మనకు పీక్ స్టేజ్ రావాలా, కానీ రాలేదు. అంటే దాని అర్థం ఏంటంటే మన ఇక్కడ తెలంగాణ ప్రజలందరూ ఇమ్యూనిటీగా ఉన్నారు, వ్యాక్సినేషన్ తీసుకున్నారు, రెడీ ఇమ్యూనిటీ కూడా వచ్చింది. తర్వాత ఎక్స్పోజ్ అయ్యి ఉండొచ్చు చాలామంది. ఇప్పుడు మనము ఎక్స్పోజ్ అయ్యి కూడా వాళ్ళకు రికవర్ అవుతారు. ఇప్పుడు అంత మైల్డ్ సిమ్టమ్తో రావచ్చు, కోవిడ్ లేదని కాదు, కోవిడ్ ఉంటుంది. కానీ మేము ముందు నుంచి చెప్పేది ఏంటంటే ఎవరికైనా కోమార్బిడ్ కండిషన్లో వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, తర్వాత మన బీపీ, షుగరు, క్యాన్సర్ పేషెంట్స్, డయాలసిస్ పేషెంట్స్, ఇలాంటి వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోమని చెప్తున్నాం. సో మనం ఆల్రెడీ ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, బూస్టర్ డోసు కూడా ఇచ్చాం కనుక అది కొంతవరకు పనిచేస్తుంది. దాన్ని పని చేయట్లేదు అనడానికి కాదు, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జనాలు కూడా ఇప్పుడు చాలామంది కూడా లక్షణాలు ఉన్న వాళ్ళు బయటికి రావట్లేదు, వాళ్ళు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు, ఐసోలేషన్ అవుతున్నారు. కొంతవరకు జ్ఞానము వాళ్ళకి కలిగింది. సో సిక్కున్న వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు, సిక్కున్న పిల్లలు కూడా స్కూల్కి పంపట్లేదు. అలా కొంతవరకు మనకు ప్రివెంట్ అవుతుంది. మనకు JN1 వేరియంట్ అనేది మనకి ఏం కన్ఫర్మ్ కాలేదు. మనకు కొన్ని శాంపిల్స్ గాంధీకి పంపించడం జరిగింది. మనకు ఇప్పటివరకు అఫీషియల్గా మన గవర్నమెంట్ డిక్లేర్ చేస్తారు JN1ని. ప్రస్తుతము మనకు ఒమైక్రాన్ వేరియంటే ఇదంతా. JN1 కూడా ఒమైక్రాన్ వేరియంటే. ఇప్పుడున్న కేసులన్నీ ఒమైక్రాన్ కేసుగానే గుర్తించాలి. JN1 అనుకుంటే ఫాస్ట్ స్ప్రెడ్డింగ్ అవుతుంది, ఇమ్యూన్ క్రాస్ చేస్తుందని ఒక టాక్ ఉంటే, కానీ మనం అనుకున్నంతగా ఎక్కువ స్ప్రెడ్ కావట్లేదు కనుక ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలి. ఈ మంత్ మొత్తం కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే మాస్కులు ధరించి గ్రూప్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు మాస్కులు ధరించాలి, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఎవరైనా 3 రోజుల్లో జలుబు దగ్గు తగ్గకుంటే హాస్పిటల్కి వెళ్ళి ర్యాపిడ్ టెస్ట్ కానీ రేపు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. ఒకవేళ మైల్డ్ సిమ్టమ్స్ ఉంటే హోమ్ ఐసోలేషన్ చేసుకోవాలి. ఒకవేళ సివియర్ సిమ్టమ్స్ ఉంటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఐసోలేషన్ ఉంటే పూర్తిగా రికవరీ అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చిన కేసులు కూడా ఏవి కూడా సీరియస్గా లేవు. కొంతమందికి
సిమ్టమ్స్ ఏమి ఉండట్లేదు, కానీ వాడు ఏదో కాంటాక్ట్ అయ్యిండు నేను అక్కడ పోయినని చెప్తే కూడా మేము టెస్ట్ చేస్తున్నాం, వాళ్ళకి పాజిటివ్ వస్తుంది. సో సిమ్టమ్స్ లేకుండా కూడా పాజిటివ్ వస్తుంటే వాళ్ళు అడ్మిట్ కామంటే హోమ్ ఐసోలేషన్ ఉంటున్నారు. సో సిమ్టమ్స్ ఉంటే ఏంటంటే స్ప్రెడ్ ఫాస్ట్గా అవుతుంది. సిమ్టమ్స్ లేకుండా పాజిటివ్ వస్తే అది ఒక రకమైన గుడ్ సైనే, కాకపోతే వాడు సైలెన్స్గా ఉంటాడు, ఎవరికి స్ప్రెడ్ చేయడు. సో అందుకొరకని సిమ్టమ్స్ లేకపోవడం వల్ల ఇంకొకటి ఆక్సిజన్ డిపెండెంట్ అవ్వట్లేదు ఎవరు, అంటే సీరియస్. ఇంతకుముందు 2019లో 20లో మనకు వితిన్ 1 అవర్లో ఒక 2 డేస్లోనే వాళ్ళకు ఆక్సిజన్ డిపెండెంట్ అవకాశం ఉంటుండే, ఆక్సిజన్ పెట్టాల్సి. ఇప్పుడు అంతవరకు లేదు. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ బెడ్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మాకు 330 పడకలు కూడా ఆక్సిజన్తో కాంటాక్ట్ ఉన్నాయి, ఆక్సిజన్ అటాచ్ ఉన్నాయి. తర్వాత మనకు ఆక్సిజన్ ట్యాంక్, లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ కూడా ఉంది కనుక ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం హెల్త్ డిపార్ట్మెంట్ అన్ని ఏర్పాటు చేసింది. జాగ్రత్త ఉండాలి, కొన్ని జాగ్రత్తలు పాటించాలి, కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ పాటించాలి. ఒకవేళ ఎవరైనా సిక్ అయితే మాత్రం అన్ని హాస్పిటల్స్లో కూడా బెడ్స్, తర్వాత మందులు, కిట్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. కోవిడ్ 3 వేవ్ల తర్వాత వచ్చిన ఒమిక్రాన్ ఏదైతే ఉందో దానికి కొంచెం వీక్గా ఉంది, అండ్ ఇప్పుడు JN.1 వచ్చింది కూడా కొంచెం వీక్గా ఉంది. సో రాను రాను వైరస్ వీక్ అవుతుందని అనుకోవచ్చు మనం? తప్పకుండా వైరస్ అనేది ఇప్పుడు ప్రతిసారి మనకు ఒక 10 ఏళ్ళ వరకు వైరస్ ఉంటుంది. దాదాపుగా మనకు 2019 4 సంవత్సరాల నుంచి కోవిడ్ వస్తూ ఉంది. సో ఇది రూపాంతరం చెందుకుంటూ జనరల్గా వీక్ అయిపోయి మనకు ఎండమిక్ అయిపోతుంది. ఎండమిక్ అంటే మనకు ఇప్పుడు మనకి ఎట్లా మలేరియా లాగా ఎట్లా అటు ఎండమిక్ అయిపోయి అక్కడక్కడ కేసు ఉంటుంది. ఏదైనా రూపాంతరం చెందేటప్పుడు అది విరులెంట్, హై విరులెంట్ అండ్ ఫాస్ట్ స్ప్రెడ్డింగ్ వైరస్ ఏమన్నారు, ఎక్కువ శక్తివంతమైన రూపాంతరం చెందినప్పుడు మాత్రమే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సో ఒక్కొక్కసారి అది అంతవరకు హై విరులెన్స్ ఉండకపోవచ్చు. అందుకొరకని డిపెండ్స్ ఆన్ దట్. అందుకొరకే మనం ఎక్కువ కేసులు నమోదయ్యే దగ్గర మనం జీనోమ్ సీక్వెన్స్ చేస్తాం. ఆ జీనోమ్ సీక్వెన్స్ బట్టి మనం ఇంత ఫాస్ట్ స్ప్రెడ్ అవుతుందని ప్రభుత్వాలన్నీ అలర్ట్ అయిపోతాయి, హెల్త్ డిపార్ట్మెంట్. సో మొన్న JN.1 కూడా మనకు కేరళలో ఫాస్ట్గా స్ప్రెడ్ అయిందని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్ అన్ని స్టేట్లకు కూడా అలర్ట్ ప్రకటించింది. సో దాని ప్రకారం అన్ని స్టేట్ కూడా అలర్ట్కున్నాము, కొంతవరకు కంట్రోల్ చేయగలిగాం. మన 31 డిసెంబర్ కూడా మనం అయినా కూడా ఎక్కువ కేసులు రాలేదు మనకు. సో దీన్ని బట్టి మనం కొంత వరకు ధైర్యంగా ఉండొచ్చు. అయినా కూడా ప్రజలు కొంత కోఆపరేట్ చేస్తున్నారు అనుకుంటున్నాము. వాళ్ళు కూడా మాస్కులు ధరిస్తున్నారు, మాస్క్ ప్లేస్లోకి వెళ్ళట్లేదు. సో ప్రభుత్వం కూడా ప్రజల యొక్క సహకారం ఉంటే తప్పకుండా ఇలాంటివి ఎపిడమిక్స్ ఏమైనా కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ వచ్చిన పాజిటివ్ శాంపిల్స్ని జీనోమ్ సీక్వెన్సీ పంపుతున్నారా? మేము లాస్ట్ వీక్ మేము 4-5 శాంపిల్స్ గాంధీ మెడికల్ కాలేజ్ పంపించడం జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి మనకు రిపోర్ట్స్ కానీ మనకు మన వరకు ఇన్ఫర్మేషన్ లేదు. గవర్నమెంట్ అఫీషియల్స్కు ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. జీనోమ్ సీక్వెన్స్కి శాంపిల్ పంపమన్నారు, మేము పంపించాం. కానీ చలికాలంలో ఏ విధంగా జాగ్రత్తలు ఉన్నది? చలికాలంలోనే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. చలికాలంలో వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుందంటే టెంపరేచర్ తక్కువ ఉంటుంది కనుక మనం గాల్లో మనం తుమ్మినా దగ్గినా కూడా గాల్లో నుంచి మనం 6 మీటర్స్ వరకు కూడా వేరే వాళ్ళకి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక చలికాలంలో మనం మాస్క్లు వేసుకోవడం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే వైరస్ అనేది ఎప్పుడు కూడా మనకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కోవిడే కాదు, స్వైన్ ఫ్లూ కానీ అదర్ వైరస్, రెస్పిరేటరీ వైరస్ అంటే మనకు గాలి తుంపర్ల ద్వారా వచ్చే వైరస్లన్నీ కూడా ఒకరితో ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఈ చలికాలం కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇబ్బంది ఉంటుంది. ఎండమిక్ అని మనం చెప్పలేము, అది కంటిన్యూగా ఇంకా తగ్గుతుంది. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ కోవిడ్ అంటే ఇప్పుడు ఎవరికి భయం లేకుండా పోయింది, మంచిగా వచ్చినా కూడా ఏం కాదు అనే ధైర్యం ఉంది. ఇలాంటి ధైర్యం ఇంకా 1-2 ఇయర్స్లో వస్తుంది. ఎవరు కూడా కోవిడ్ భయపడరు. స్టార్టింగ్లో 2019లో వచ్చినప్పుడు ఎవరు భయపడట్లేదు. సో అట్లా భయపడకుండా కారణం ఏంటంటే మేము వ్యాక్సిన్ తీసుకున్నామని, దాని గురించి మాకు తెలుసని, మేము ప్రికాషన్ తీసుకున్నామని, ఇతర మంచి ఆహారం, ఇమ్యూనిటీ ఆహారం తీసుకుంటున్నామని. సో వాళ్ళ హెల్త్ దానికి వాళ్ళకు అవగాహన, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంది కనుక ఒక టెన్షన్, మానసికంగా టెన్షన్ పడితేనే రోగాలు ఎక్కువతాయి. ఈ వైరస్లు అనేటివి ఇవాళ కోవిడ్ కొత్తదని కాదు, మనకు ఎన్నో తెలియకుండా వైరస్ కూడా మనకు ఉన్నాయి, కానీ మనం గుర్తించలేకపోయాం. అవి మనకు వస్తున్నాయి, మనకు ఇమ్యూనిటీ అయిపోతున్నాము, అది రికవర్ అయిపోతున్నాము. సో అలాగే మనము ఎదుర్కొనేటువంటి న్యాచురల్ ఇమ్యూనిటీ మనకు ఎప్పుడు ఉంటుంది కనుక ఆ ఇమ్యూనిటీని కాపాడుకోవడము, మంచి ఆహార అలవాట్లు చేసుకోవడము, నిద్ర మంచిగా పోవడము, వ్యాయామం చేయడము, ఒకవేళ ఎవరైనా కోమార్బిడ్ కండిషన్ బీపీ, షుగర్లు ఉంటే కంట్రోల్లో పెట్టుకోవడము, తరచుగా ట్యాబ్లెట్ వాడుకోవడము, డాక్టర్ని సంప్రదించడము, ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే డెఫినెట్గా మన న్యాచురల్ ఇమ్యూనిటీని కాపాడుకొని ఇలాంటి వైరస్ని ఎదుర్కోవడానికి మనము సందిగ్ధంగా ఉండొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ మళ్ళీ అవసరం, బూస్టర్ డోస్ లాంటివి? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ అవసరం ఉండకపోవచ్చు. ఒకవేళ ఎపిడమిక్ ఎక్కువ కేసులు పెరిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ICMR అనే ఒక సంస్థలు ఉన్నాయి, వాళ్ళు ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళు మళ్ళీ గైడ్లైన్స్ పాస్ చేస్తారు. అప్పటి వరకు మనం ఎవరు కూడా వ్యాక్సిన్ ఇన్సిస్ట్ చేయొద్దు. కొంతమంది ఇన్సిస్ట్ చేస్తున్నారు, సార్ నేను ఫీవర్ హాస్పిటల్లో టీకాలు ఉన్నాయా అని. అలా అవసరం లేదు. మనం ఆల్రెడీ ఫస్ట్ డోస్ ఇచ్చాము, సెకండ్ డోస్ ఇచ్చాము, బూస్టర్ డోస్ కూడా ఇచ్చాము. అది కూడా ఎల్డర్లీ పీపుల్కు, రిస్క్ ఉన్న వాళ్ళకు.
సో ఏదైనా మనకు గైడ్ లైన్స్ అనేది ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన స్టేట్ గవర్నమెంట్ వస్తుంది. అప్పుడే వాళ్ళు వ్యాక్సిన్ వాళ్ళే సప్లై చేస్తారు, అప్పుడే తీసుకోవాలి. కానీ ఇర్రెగ్యులర్గా ఎప్పుడంటే అప్పుడు వ్యాక్సిన్ తీసుకోవడం ఉండదు. కానీ కొన్ని ఫ్లూ షాట్స్ అంటాం మనం, ఇది సైన్ ఫ్లూ అంటాం, అలాంటి వ్యాక్సిన్స్ మన అవైలబుల్ ఉన్నాయి. సో ఇయర్కి ఒకసారి ఆ ఫ్లూ షాట్ తీసుకోవచ్చు. ఆల్రెడీ ఎవరైతే వ్యాక్సిన్ 3 డోసులు తీసుకున్న వాళ్ళు డెఫినెట్గా భయపడాల్సిన అవసరం లేదు. సో మొత్తం మీద ఈ పరిస్థితి గురించి కోవిడ్ కేసెస్ తీవ్రత చాలా తక్కువగా ఉంది. అండ్ ప్రజలందరూ దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని ఒకవైపు వైద్యులు అయితే సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ సూర్యతో కలిసి శిల్ప RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.